హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ 'స్టీఫెన్' ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఆ ట్విస్టులు చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ చాలా బాగుంటది. అదే ఈ మూవీకి హైలైట్ అన్నమాట. సో, మీరు మిస్ అవ్వకుండా క్లైమాక్స్ తప్పకుండా చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే స్టీఫెన్ ఒక సీరియల్ కిల్లరు. తను ఒక 9 మంది అమ్మాయిలని చంపుతాడు. పోలీసులు స్టీఫెన్‌ని అనుమానించి పట్టుకునే లోపులో స్టీఫెనే వచ్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతాడు. స్టీఫెన్ పోలీసులో లొంగిపోయాడని చెప్పి ఆ న్యూస్ మీడియాలో లీక్ అవ్వడంతో ఇంకా పోలీసులు స్టీఫెన్‌ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో స్టీఫెన్ నిజం ఒప్పుకుంటాడు. 9 మంది అమ్మాయిలని నేనే చంపానని నిజమైతే చెప్తాడు. ఇప్పుడైతే నిజం చెప్పాడు గానీ తర్వాత హైకోర్ట్‌కెళ్ళినప్పుడు నా మెంటల్ కండిషన్ బాలేదని చెప్తే అది ప్రాబ్లమ్ అవుతది. సో, స్టీఫెన్‌ని మెంటల్ ఎగ్జామినేషన్ చేసి ఆ రిపోర్ట్ కోర్ట్‌కి సబ్మిట్ చేయమని జడ్జి చెప్తాడు. ఆ 15 డేస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు స్టీఫెన్ నుంచి కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలేంటి? అసలు ఆ స్టీఫెన్ ఆ 9 మంది అమ్మాయిలని ఎందుకు చంపాడనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఆ సీరియల్ కిల్లింగ్స్ గురించి స్టార్టింగ్‌లో చూపిస్తారు. ఆ తర్వాత నుంచి తను ఎందుకు చంపాడు? ఆ 9 మంది అమ్మాయిలని చంపడానికి కారణం ఏంటి? అనే పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్ళే సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్‌గానే అనిపిస్తాయి. స్టీఫెన్ మీద మెంటల్ ఎగ్జామినేషన్ చేసే సీన్సే ఈ మూవీకి హైలైట్ అన్నమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బావుంటదన్నమాట. ఇంకా కొన్ని ట్విస్ట్‌లుంటాయి. ఆ ట్విస్ట్‌లు బావుంటాయి. అండ్ క్లైమాక్స్ బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టీఫెన్‌కి ఒక లవ్ స్టోరీ పెడతారు. అది చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. దాంతో పాటు సాంగ్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటది. 2 అవర్స్‌లోనే వాళ్ళు చెప్పాల్సిన పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్‌గానే చెప్పారు. ఇలాంటి సైకో థ్రిల్లర్ సినిమాలో కిల్లరు సీరియల్ కిల్లర్స్ చేస్తూ ఉంటాడు. పోలీసులు వెతుకుతూ ఉంటారన్నమాట. అదొక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఇంకా ఈ మూవీలో వచ్చేసరికి ఈ మూవీ స్టార్టింగ్‌లోనే స్టీఫెన్ 9 మంది అమ్మాయిలని చంపుతాడు. ఆ తర్వాత ఆ 9 మంది అమ్మాయిలకి స్టీఫెన్‌కి సంబంధం ఏంటి? వాళ్ళని ఎందుకు చంపాడు? అనే పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. స్టీఫెన్‌ని ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు కొన్ని ట్విస్టులు రివీల్ అవుతాయి. ఆ ట్విస్టులు చూడడానికి బావుంటాయన్నమాట. స్టీఫెన్‌కి ఒక లవ్ స్టోరీ పెడతారు. ఆ లవ్ స్టోరీ చూడడానికి అయితే ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇంక క్లైమాక్స్‌లో కొన్ని ట్విస్ట్‌లకి సంబంధించినన్ని రివీల్ చేసేస్తారు. ఆ క్లైమాక్స్ సీన్ అయితే కొంచెం హైలైట్‌గా ఉంటది. అలాగే ఆ క్లైమాక్స్ సీన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఆ సీన్ చూడడానికి బావుంటదన్నమాట. సో, డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా క్లైమాక్స్ అయితే చూడండి. ఇంకా ఈ మూవీలో స్టీఫెన్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ఈ మూవీలో స్టీఫెన్‌గా గోమతి శంకర్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదన్నమాట. రిమైనింగ్ యాక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా బాగానే ఉంటది. స్టోరీ బేస్ సాంగ్ ఉంటది. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా బావుంటది. ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ చాలా హైలైట్‌గా బాగా చూపించారన్నమాట. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అంతగా ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా బాగానే ఉంది. మీరు కొన్ని థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు అక్కడక్కడ కొన్ని ట్విస్టులు కూడా కొంచెం బాగా సర్ప్రైజ్ అవుతారు. క్లైమాక్స్ సీన్ కూడా బాగుంటది. తప్పకుండా చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.